రాయచోటిలో టీచర్ పై దాడి చేసి స్టూడెంట్స్ చంపేస్తే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పేరెంట్స్ మీటింగ్ పై ఆయన ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టీడీపీ పబ్లిసిటీ మీటింగ్ లాగా మారిందని, డైవర్షన్ కోసమే పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిందన్నారు. పేరెంట్స్ కంటే టీడీపీ నేతలే కార్యక్రమానికి హాజరయ్యారని, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరుతో టీచర్స్ ని ప్రభుత్వం టార్చర్ పెట్టిందన్నారు. మీ అందరికీ తెలిసిందే, పురాతన కాలం నుంచి కూడా గురువుకి ఎంత ప్రాధాన్యత ఉన్నదన్నది. అందరూ కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. చిన్నప్పటి నుంచి కూడా గురువుకి అంత ప్రాధాన్యతని అందరూ కూడా ఇస్తా ఉంటారు. మరి ఇటీవల కాలంలో చూస్తే గురువు పాత్ర, గురువుని ఎంత చులకన చేస్తా ఉన్నారు అన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. గత వారంలో రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా కొట్టి చంపేశారు స్కూల్లో. ఇలాంటి ఘటనను మనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరి ఎక్కడా కూడా చూసిండం. ఒక స్కూల్లో పట్టపగలు విద్యార్థులందరూ కూడా ఇలాంటి దాడి చేసి ఒక టీచర్ ని హత్య చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన లేదు. ఆ కుటుంబాన్ని ఓదార్చడం కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సతీమణికి ఏదైనా ఒక భరోసాను కల్పించేలాగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న సాయం కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టకరం. మొట్టమొదటిగా ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ కుటుంబ సభ్యులకి అంటే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది నా మొట్టమొదటి పాయింట్. అయితే ఇకపోతే రెండవది, మీ అందరికీ కూడా తెలుసు, నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ని కండక్ట్ చేసింది. కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది. అసలు గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. కనీసం సంవత్సరానికి 2 సార్లు అయినా కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, స్టూడెంట్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అలానే పేరెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, స్టూడెంట్ ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ పీటీఎం లో చర్చించేవాళ్ళు. టీచర్స్ పేరెంట్స్ తో చర్చించేవాళ్ళు. పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా దానికి అటెండ్ అయ్యేవాళ్ళు. అలా ఒక మంచి వాతావరణంలో ఈ పీటీఎం లో జరిగినాయి. అది అందరికీ కూడా తెలుసు. రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ కూడా 2 times జరిగేవి. అయితే నిన్నటి రోజున పీటీఎం లో కూడా నిర్వహించారు. అయితే ఈ పీటీఎం లో కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్స్, టీడీపీ లీడర్స్ భారీ స్థాయిలో ఈ పీటీఎం లకు అటెండ్ అయినారు. తెలిసే ఉంటది, 9 to 1 4 hours టైంలో ఈ ఈవెంట్ ను జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అందరూ అటెండ్ అయ్యేటప్పటికి 11 o'clock అయింది. ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గరలో మీరు కానీ తీసుకుంటే 11 o'clock అయింది అటెండ్ అయ్యేటప్పటికి. ఆ తర్వాత 1 o'clock క్లోజ్ చేయాలి. 2 hours. ఈ 2 hours లో వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు, ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్ కి బెనిఫిట్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ, స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ, పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ అని తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్ లో మీకు కనిపించదు. కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి, చూసుకోవడానికి ఈ పీటీఎం ని స్కూల్స్ వెన్యూస్ ని ఉపయోగించుకోవడం అనేది చాలా దురదృష్టం. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం. నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయనకి స్కూల్స్ ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఎక్కడైనా కూడా పీటీఎంఎల్ని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆయన కూడా ఒకసారి మనసాక్షి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎంలు ఎలా నిర్వహించడం, ఇలాంటి మెగా పీటీఎంలు నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని మీ అందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా నిన్న పూర్వ విద్యార్థుల విజయగాథలు, రంగవల్లులు, టగ్ ఆఫ్ వార్, పాటలు, నృత్యాలు, సైబర్ అవగాహనలు ఇవన్నీ కూడా మీరు కండక్ట్ చేస్తాం ఈ 4 గంటల్లో అని చెప్పి చెప్పడం కూడా హాస్యాస్పదం. ఎక్కడా కూడా పాసిబుల్ కాల. పొలిటికల్ మీటింగ్స్ తప్ప ఎక్కడా కూడా పాసిబుల్ కాల. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ ఈ పీటీఎంలు నిర్వహించేదానికి ప్రతి స్కూల్ నుంచి కూడా 13 కమిటీలు వేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. పైనుంచి
13 కమిటీస్ వేయమన్నారు. మీ అందరికీ కూడా ఆ కమిటీస్ లిస్ట్ కూడా ఇస్తాను. ప్రతి స్కూల్లో కూడా ఆ కమిటీస్ ఏంటంటే ఆహ్వాన కమిటీ, స్వాగత కమిటీ, స్టేజ్ కమిటీ, సాంస్కృతిక కమిటీ, ఫుడ్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, డెకరేషన్ కమిటీ, ఫుడ్, సుందరీకరణ, ఇలాంటి మొత్తం 13 కమిటీల్ని టీచర్స్ ద్వారా ఆ కమిటీల్ని వేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మొత్తం 45,000 స్కూల్స్ రాష్ట్రంలో ఉంటే సుమారుగా 9,200 స్కూల్స్ సింగిల్ టీచర్స్ ఉన్నారు, ఒకే టీచర్ ఉన్నారు. సుమారుగా 8,000 స్కూల్స్ లో 2 టీచర్స్ ఉన్నారు. 10 మంది కంటే ఎక్కువ ఉండే స్కూల్స్ కేవలం 10% కూడా ఉండవు. అలాంటి సందర్భంలో 13 కమిటీలు టీచర్స్ తో వేసి ఈ మెగా పీటీఎంలు నిర్వహించడం సాధ్యమా? ఇది మీ అందరికీ కూడా అర్థమవుతుంది కదా, ఎంత అవాస్తవము ఇది, ఎంత పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి నిర్వహణ అన్నది. 13 కమిటీలు ఎక్కడైనా వేస్తారా? అవకాశం ఉందా? గవర్నమెంట్ స్కూల్స్ లో అంతమంది టీచర్స్ ఉన్నారా? సింగిల్ టీచర్స్, 2 టీచర్స్, 3 టీచర్స్ ఉండే స్కూల్స్ 80% ఉన్నప్పుడు ఈ 13 కమిటీలు ఎలా సాధ్యమవుతాయి? ఎలా ఈ ఈవెంట్ ని, మెగా ఈవెంట్ ని ఎలా నిర్వహించగలం? అసలు నిర్వహించినా కూడా ఇది సాధ్యమా? స్టూడెంట్స్ కి ఏమాత్రమైన బెనిఫిట్ ఉందా? పేరెంట్స్ కి ఏమైనా కమ్యూనికేట్ చేయగలుగుతా ఉన్నామా? ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థని మనం తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. కానీ విద్యా వ్యవస్థకి ఎక్కడా కూడా మంచి జరిగే పరిస్థితి కాదు. ఈ రోజు కనీసం 6 నెలలైనా కూడా 1 ఇంచు కూడా పనులు వాటిలో కూడా మనం పూర్తి చేయలేకపోయినాం. దానివల్ల ఈ రోజు ప్రమాదాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. అలానే మీకు అత్యంత ఘోరమైనటువంటి విషయం కూడా చెప్తాను. ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టాం. చక్కగా పిల్లలకి కానీ టీచర్స్ కానీ మంచినీళ్ళు ఉండాలా అని. ఈ రోజు మీరు కనుక్కోండి, సమగ్ర శిక్షలోకి వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయండి, 50% ఆర్ఓ సిస్టమ్స్ అన్ని కూడా రిపేర్ లో ఉన్నాయి. కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. వాటన్నిటిని కూడా మూలపడేశారు. కొద్ది రోజులు అయితే ఖచ్చితంగా ఇంకా పనికిరావు. ఆర్ఓ సిస్టమ్స్ అవి కూడా పనికొచ్చే పరిస్థితి ఉండదు. మళ్ళా మొదటికి వచ్చింది పరిస్థితి. అలానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చినాయి, వాటిల్ని రిపేర్ చేయించట్లా, వాటిల్ని పక్కన పెట్టేశాం. ట్యాబుల్ రిపేర్లు వస్తే ట్యాబుల్ రిపేర్లు చేయించట్లా. వాష్రూమ్ మెయింటెనెన్స్ అది పూర్తిగా ఆగిపోయింది. టోఫెల్ శిక్షణ ఆపేశారు, సిబిఎస్ఈని ఆపేశారు. తలుపులు కిటికీలు వస్తే నాడు నేడు ద్వారా కనీసం వాటిని ఫిట్ చేసుకునే దానికి చాలా మినిమం వర్క్ అన్నమాట అది. అలా కూడా ఈ రోజు మనం తలుపులు కిటికీలు కొన్ని స్కూల్స్ కి వస్తే వాటిని కూడా బిగించుకోకుండా మనం పక్కన పెట్టేశాం. అంటే ఎక్కడికి వెళ్తున్నాం? ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మనము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపెడితే ఈ రోజు వాటన్నింటినీ కూడా మూలపడేసి ఈ రోజు ఆర్భాటంగా ఈ మెగా పీటీఎంల పేరుతో ఒక పబ్లిసిటీ కోసం చేసుకోవడం హాస్యాస్పదం అనిపించట్లేదా? చాలా మంది బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఈ మేనిఫెస్టోలో ఎన్ని రాశారు? నేను మిగతా వాటి గురించి మాట్లాడట్లా, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతా ఉన్నాను. ఏ రాశారు దీంట్లో? టీచర్స్ అందరికీ కూడా మీకు 117 జీవో రద్దు చేస్తాం, టీచర్ నెంబర్ పెరుగుతుంది, కొత్త డిఎస్సీని ఏర్పాటు చేస్తామన్నారు. 117 జీవోని దీంట్లో మెన్షన్ చేశారు. మీరు 117 జీవోని రద్దు చేస్తామని చేశారా? చేసే ఆలోచన ఉందా? కనీసం ఆ మాట చెప్తా ఉన్నారా? 117 జీవో రద్దు చేస్తామని. ఇంకేం చెప్పారు? దీంట్లోనే రాశారు, మంచి ఐఆర్ని వెంటనే ఇస్తామని చెప్పి రాశారు. పిఆర్సీ ఇస్తామన్నారు. ఎక్కడైనా దాని గురించి కనీసం ఈ రోజు ఒక కమిటీ వేశారా? ఒక పిఆర్సీ గురించి ఒక కమిటీ వేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాగానే 2019లో వెంటనే ఐఆర్ ఇచ్చాడు కదా. మళ్ళీ డిఏలు కూడా కొన్ని పెండింగ్ లో ఉంటే ఇచ్చారు కదా. ఇంకా ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. మీరేం చెప్పారు? రాగానే ఒక మంచి ఐఆర్ ఇస్తానని చెప్పినారు. ఆయన ఇస్తే ఈ రోజు మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. ఐఆర్ ఇవ్వలేదు. పిఆర్సీ గురించి కమిటీలు లేవు. పెండింగ్ లో ఉన్న డిఎల్ అన్నింటినీ ఇస్తానన్నారు. దాని గురించి ఆలోచన లేదు. అంతేకాకుండా మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేసాం. అన్ని డిపార్ట్మెంట్స్ అయింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది. సుమారుగా అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేసినాం. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అన్నింటినీ కూడా ఆమోదం పొందింది క్యాబినెట్ అయిన తర్వాత. సో ఈ రోజు 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనము 90% పని చేస్తే ఆ పెండింగ్ పని కనుక 10% కంప్లీట్ చేస్తే వారందరి జీవితాలు 25 సంవత్సరాల తర్వాత వారందరినీ రెగ్యులర్ చేసినటువంటి అవకాశం మనకు కలిగి ఉండేది. ఈ రోజు ఆ 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రోడ్డును పడేశారు. కనీసం వాళ్ళు వెళ్ళి అడుక్కుంటా ఉన్నారు, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. క్యాబినెట్ లో అప్రూవల్ అయింది, అసెంబ్లీలో అది అప్రూవల్ అయింది, కౌన్సిల్లో అయింది, జీవో వచ్చింది, మొత్తం ప్రాసెస్ అయింది. ఈ రోజు మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుక్కుంటా ఉంటే కనీసం ఆ మాటకు వాళ్ళు చెప్పారు, ఇది మా మేనిఫెస్టోలో లేదు కదా అని అన్నారు. మేనిఫెస్టోలో ఉండేటివన్నీ ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు. ఇది మేనిఫెస్టోలో ఉండేదేంటి? ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్ చేయకుండా ఈ రోజు ఆ 10,700 కుటుంబాలకి మీరు ఏం సమాధానం చెప్పగలుగుతా ఉన్నారు? సో అదేవిధంగా హై స్కూల్ ప్లస్ నిర్వీర్యం చేస్తా ఉన్నారు. హై స్కూల్ ప్లస్ అంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటది.
ఈ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా కాలేజ్ ఎడ్యుకేషన్ కి ఇబ్బంది లేకుండా హై స్కూల్ ప్లస్ని మండలానికి 2 హై స్కూల్స్ ని తీసుకొని అందులోనే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ని కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో అంతా కూడా పీజీటీలను కనుక ఉండే వాళ్ళని చక్కగా కనుక ఏర్పాటు చేస్తే ఆ హై స్కూల్ ప్లస్ కనుక బలోపేతం అయితే రూరల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్మీడియట్ వరకు అందరూ కూడా చక్కగా వారి పరిసర ప్రాంతాల్లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ రోజు హై స్కూల్ ప్లస్ నిర్వీర్యం చేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారు, పిఆర్సీ గురించి కూడా మీరు చెప్పారు. ఓల్డ్ పిఆర్సీ లేదా దానికి సమానంగా ఒక పిఆర్సీని తీసుకొని వస్తామని, జిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పారు. అంటే ఇంతకు ముందు న్యూ పెన్షన్ స్కీమ్ ఉండేది. లాస్ట్ గవర్నమెంట్ జిపిఎస్ ని తీసుకొని వచ్చింది. వీళ్ళేమో ఓపీఎస్ ని తీసుకొని వస్తామన్నారు. కనీసం ఈ రోజు దానికి సంబంధించి కూడా ఈ ఓపీఎస్ కి సంబంధించి మేము ఏ విధంగా తీసుకోబోతా ఉన్నాం, లేకుంటే దాని గురించి కార్యాచరణ ఏంటి అన్నదేం చెప్పలేదు. ఆ రోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా మభ్య పెట్టారు. మీకు ఎందుకు మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొస్తామని. పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు అదే విషయం మీద. కానీ ఈ రోజు దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. వీటన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటి విషయం ఫీజు రియంబర్స్మెంట్. పేదల అందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకుంటా ఉంటే ఈ రోజు సుమారుగా 47 లక్షల మంది పిల్లలు కోర్సులు కంప్లీట్ చేస్తున్నారు. 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ 3,000 కోట్ల రూపాయలు కనీసం మేము ఇస్తామో, మీరు సర్టిఫికేట్స్ ఇవ్వండి అనేది కూడా ఇన్స్టిట్యూషన్స్ కి చెప్పలేకపోతా ఉన్నారు. అసలు ఎప్పుడు ఇస్తామో చెప్పరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే సింగిల్ డే ఆ 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ అన్నింటినీ కూడా ఆ 2,000 క్రోర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు సుమారుగా 3,000 క్రోర్స్ అంటున్నారు, లేదా 2,500 నుంచి 3,000 క్రోర్స్ మధ్యలో కూడా ఉండొచ్చు. నెంబర్ పెరిగింది కాబట్టి, ఫీజులు పెరిగినాయి, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి. మరి ఆ 47 లక్షల మంది పిల్లలు ఈ రోజు కోర్స్ అయిపోయింది, సర్టిఫికేట్లు తెచ్చుకోలేక, తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేదానికి అవకాశం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీరందరూ కూడా రోడ్డు మీదకి వస్తే తెలుగుదేశం నాయకులు కూడా అర్థమవుతుంది. వారందరికీ ఏం సమాధానం చెప్తారు? ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ ఇవ్వకుండా ఈ రోజు పిల్లల్ని అలా రోడ్డును పడేయడం. అలానే తల్లికి వందనం, అమ్మఒడి కింద ప్రతి బిడ్డకి మనం 15,000 రూపాయలు గవర్నమెంట్ లాస్ట్ టైం ఇస్తా ఉంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000. మీ అందరికీ కూడా తెలిసిందే, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఈరోజు అత్యంత పాపులర్ అయినటువంటి పదం. అలా చెప్పి పేదలని మభ్యపెట్టి 84 లక్షల మంది పిల్లలకు సంబంధించి తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు కనీసం ఒక్క బిడ్డకు కూడా ఇవ్వకుండాంటే మీరు ఇస్తారన్న ఆశతో చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ లో కానీ, లేదనుకుంటే కొంత డబ్బులు వస్తాయి ఈ పిల్లల్ని చదివించుకుంటామని అప్పో చేసినటువంటి ఆ తల్లిదండ్రులు ఈ రోజు అందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. గతంలో ఆ 15,000 రూపాయలన్నా వచ్చేది, అది రావట్లేదు అని. మరి ఈ రోజు ఆ పేదల పరిస్థితి ఏంటి? వాళ్ళ మొహాలు చూడగలరా? వాళ్ళంతా బాధలు పడుతుందని మీకు అర్థమవుతుందా? మీరు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకుంటే పైన ఉన్నటువంటి మీరు అందరూ అధికారులు అంతా కూడా ఏసీ రూమ్స్ లో కూర్చొని చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి స్లమ్ ఏరియాస్ లో ఒకసారి కదిలించి చూడండి. ఆ స్కూల్స్ కి వెళ్ళి అక్కడ ఏదైతే గతంలో నాడు నేడు ద్వారా కానీ అన్ని కూడా డెవలప్ చేస్తున్నారో ఆ స్కూల్స్ కి వెళ్ళి అక్కడ ఒక 10 రోజుల పాటు డిఈఓలంతా హడావిడి హంగామా చేసి అక్కడ కొంచెం ఏదన్నా నిర్వహించడానికి ప్రయత్నించినారే తప్ప మిగిలిన అన్ని స్కూల్స్ లో కూడా మోస్ట్లీ 90% అబౌవ్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ మెగా ఈవెంట్ అనేది ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి ఇదిగా మీ అందరూ కూడా గమనించి ఉంటారు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. 9 to 1 ప్రోగ్రామ్ చేసేదానికి ఒక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చారు. మీ అందరికి ఈ కాపీని కూడా రెండో కాపీగా మీకు ఇస్తాను. అంటే నిమిషానికి కూడా 9 o'clock వచ్చినప్పుడు ఏ విధంగా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలన్నది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇచ్చారు 91 లో. అంటే మామూలుగా పెట్టిందే డిసెంబర్ లో ప్రోగ్రామ్ ని. ఈ డిసెంబర్ లో మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పనులు ఎక్కువగా ఉంటాయి. 9 గంటలకు వర్కింగ్ డే రోజు అన్నది ఎవరికి కూడా సాధ్యం కాదు రావడానికి. ఇలా ఇచ్చి 9:10 కల్లా టీచర్స్ కి ఏం చెప్పారంటే మొత్తం పొలిటీషియన్స్ కానీ, లోకల్ గా ఉండేటువంటి లీడర్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ ఆహ్వాన కమిటీ ఆ ఫొటోస్ తీసి 9:10 కల్లా అప్లోడ్ చేయమన్నారు. ఎక్కడైనా సాధ్యం అవుతుందా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో జరిగేటువంటి మీటింగ్స్ లో కూడా 9 o'clock మీటింగ్ అంటే 9:10 కల్లా అంత సెటిలైట్ కావడం అనేది సాధ్యం కాదు. మరి 9:10 కల్లా ప్రోగ్రామ్ ని అప్లోడ్ చేయమని చెప్పడం, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయమని చెప్పడం, వీటిల్లో అన్నింటిలో కూడా గేమ్స్, పిల్లలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని 1 o'clock కల్లా క్లోజ్ చేసి చేయమంటే టీచర్స్ ఎంత టెన్షన్ పడ్డారంటే గత వారం రోజుల నుంచి 4 రోజుల ముందుగా ఎంటీ వాళ్ళకందరూ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు.
వాటిని ఏం చెప్పారంటే ముందుగా ప్రింటెడ్ ఫార్మాట్లు ఇస్తామన్నారు. ఎంటీవి ఇచ్చి మళ్ళా వాళ్ళ మార్క్స్ మేము ఆన్‌లైన్ లో పెట్టున్నాం స్టూడెంట్స్ ది. అవన్నీ కూడా అప్‌లోడ్ చేసి మాన్యువల్ గా అవన్నిటిని కూడా రాసి స్టూడెంట్స్ కి ఇవ్వమన్నారు. అసలు ఏ టీచర్ కూడా పాసిబుల్ కాదు. వాటన్నింటిని కూడా సర్వర్ డౌన్స్ అయినాయి. వాటన్నిటిని కూడా మార్క్స్‌ని చూసి పిల్లలకి ఇవ్వడం అన్నది కూడా సాధ్యం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటిది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏంటి? 4 అవర్స్ లో ఇవన్నీ చేయడం ఏంటి? ఈ పొలిటీషియన్స్ అంతా వెళ్లి స్కూల్స్ లోకెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? దీన్ని పేరెంట్ టీచర్ మీటింగ్ అనడం ఏంటి? దీనివల్ల స్టూడెంట్ కి, పేరెంట్ కి ఏ విధంగా మంచి జరుగుతుందన్నది ప్రభుత్వం ఒక్కసారిగా ఆలోచించుకోవాలా. అదే విధంగా అసలు నేను ప్రధానంగా ఒక పాయింట్ అయితే చెప్తాను. అసలు ఏం చేశారు? ప్రస్తుత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏం చేశారు? అదే వైఎస్ఆర్‌సీపీకి వచ్చేటప్పటికి మీకందరికీ తెలుసు. నాడు, నేడు ద్వారా మనం చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి. ఈ రోజు మనం గనుక గవర్నమెంట్ స్కూల్స్‌ని తీసుకుంటే, మీరు నిన్న మినిస్టర్స్ ఎళ్ళినటువంటి స్కూల్స్ తీసుకోండి. వాళ్ళెళ్లి డస్కుల మీద కూర్చున్నారు. ఎనకాల బోర్డ్స్ ఉన్నాయి. ఐఎఫ్‌పీ ప్యానెల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఎవరి టైంలో ఇవన్నీ కూడా పాసిబుల్ అయింది? 100 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 ఇయర్స్ కోవిడ్ ఉన్నప్పటికి కూడా ఈ 3 సంవత్సరాల్లోనే గవర్నమెంట్ విద్యా వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దాడు. మీకు అందరికీ తెలుసు నాడు నేడుతో పాటు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండాలా అన్న ఆలోచనతో విద్యా కానుక మంచి షూస్, బెల్ట్, బుక్స్ వాళ్ళకందరికీ కూడా యూనిఫామ్స్ గాని చక్కగా ఇవ్వడం కానీ, అలానే మంచి మెనూతో మిడ్ డే మీల్స్ ప్రతి స్టూడెంట్ కూడా సగర్వంగా ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ధీటుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఉచితంగా ట్యాబ్‌లు ఇవ్వడం కానీ, ఐఎఫ్‌పీ ప్యానెల్ బోర్డ్స్ ఒక్కొక్క బోర్డ్ ఒక్క ఆదరణ లేదు. ఏ ఏ విధంగా కూడా ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు. అలానే నిరుద్యోగ భృతి సుమారుగా 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. దాని గురించి అసలు ఎక్కడ కూడా ఆలోచన కూడా చేయట్లేదు. ఇస్తామనే మాట కూడా చెప్పట్లేదు. మీరందరూ ఆశపడి మీకు ఓట్లేస్తే వారందరినీ ఈ రోజు నట్టేట ముంచి మీరు చేస్తున్నది ఏంటి? అదే విధంగా ఇప్పుడు అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడతారనుకుంటే ఇంకొక ఇష్యూని తీసుకురావడం. ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటన్నింటిని డైవర్షన్ చేయడానికి నిన్న జరిగినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ని అట్టహాసంగా దానికి ఏదో ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి జరుపుకోవడమే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. మనం మంచి చేస్తా ఉన్నాం. టీచర్స్ కి మంచి చేశాం, స్టూడెంట్స్ కి మంచి చేశాం, పేరెంట్స్ కి మంచి చేశాం. ఎక్కడ ఏ విధంగా చెప్పగలరు? ఏం చేశారని చెప్పగలరు? ఎందుకు మనము వారందరితో కూడా ఇంటరాక్ట్ కావడానికి మీరందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్సాహం చూపించినారు. ఆ గవర్నమెంట్ స్కూల్స్‌కి మీరు చేసింది ఏంటి? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని నేను అడుగుతా ఉన్నాను. సో, కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరు సమాధానం చెప్పాలి. ఇప్పటికన్నా కూడా మించిపోయింది లేదు. ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఈ ఈ కాలంలో మీరేదైతే హామీలు ఇచ్చినారో, ఏదైతే విద్యా వ్యవస్థ గురించి మీరేదైతే మాటలు చెప్పినారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తారని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇవి చేయకపోతే వైఎస్ఆర్‌సీపీ తరఫున తప్పకుండా ఒక అజిటేషన్ తీసుకురావడం గాని, పేదల పక్షాన నిలబడి పోరాడడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను.